అసలు ఎక్కడో ఉన్న గ్రహాలు మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి అన్నిటికంటే ఎక్కువ దూరంలో ఉంది రవిగ్రహం. రవి అంటే సూర్యుడు. సూర్యుడి వల్లే మనకి పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. దీన్ని బట్టే మన డేని మనం ప్లాన్ చేసుకుంటాం. చంద్రుని వల్ల కృష్ణపక్షం శుక్లపక్షం ఏర్పడతాయి. అలాగే అమావాస్య పౌర్ణమి కూడా ఏర్పడతాయి. దీనివల్లే నెలలు సంవత్సరాలు డివైడ్ చేయబడ్డాయి. వాతావరణంలో మార్పులు కూడా దీనివల్లే వస్తున్నాయి. మొత్తం నేచర్ మొత్తం వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ ఏ వే వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు నేచర్. సో మిగతా గ్రహాలు కూడా సన్ నుండి ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుని ఎర్త్ మీద ఉండే మనకి వాటి యొక్క ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం జూపిటర్ అంటే గురుగ్రహం అయితే సన్ నుండి ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుని అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని తన పక్కన ఉన్న ప్లానెట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే లగ్నంలో ఉన్న గురువు 1,00,000 దోషాలను పోగొడుతుందంటారు. ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్. సో ఈ విధంగా మనం గ్రహాలకి కనెక్ట్ అయి ఉన్నాం. మన మనసుతో దేన్ని పరిశీలించినా, ఆలోచించినా, నిర్ణయించినా దానిపై గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సరే, వీటి సంగతి బాగానే ఉంది. కానీ ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉండగా జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు మాత్రమే ఎందుకు కౌంట్ చేస్తారు? అది ఎలాగో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ నెక్స్ట్ జెన్ ఆస్ట్రో.